హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు ఏంటంటే క్యారెట్ చపాతీ చేయబోతున్నాను అనమాట. క్యారెట్ అంటే మనం చపాతీలోకి క్యారెట్ ముక్కలు యాడ్ చేయాలి పేస్ట్ని. ఇప్పుడు కప్పుడు క్యారెట్ తీసుకోవాలి, కొంచెం పాలు వేసి దాన్ని మిక్సీ చేసుకోవాలి. పక్కన పిండికి రెడీ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కాసిన్ని మిల్క్ యాడ్ చేస్తే ఏమవుద్దంటే స్మూత్గా వస్తాయి అన్నమాట. కాసిన్ని కలుపుతూ ఉండాలి, ఓకేనా? ఇప్పుడు ఈ మిక్సీ జార్లో క్యారెట్ వేసాను కదా, దాన్ని మిక్సీ పెట్టుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఈ క్యారెట్ జ్యూస్ వచ్చింది కదా, దీన్ని ఇలా మనం ఈ పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. చాలా మంచిది. ఉత్తిది మామూలు క్యారెట్ అంటే ఎవరో తినలేరు కదా, పిల్లలు అసలు తినలేరు. అలాంటప్పుడు మనం ఇలాగా చపాతీ రెగ్యులర్గా చేసుకుంటాం కదా, దానిలో మిక్స్ చేస్తే బాగుంటుంది. వస్తున్నా, చూసారా? ఈ ముద్దని బాగా ఇలాగా దగ్గరగా చేసుకోవాలంట. ఎంత బాగా కలిపితే అంత మెత్తగా చపాతీలు వస్తాయి. చాలా ఎక్కువ టైము కొంచెం కలపాలి, టైం కేటాయించి. దీన్ని ఒక 2 hours 3 hours నానబెట్టుకోవాలి. అది బాగా మెత్తగా వస్తాయి చపాతీలు మాత్రం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దీని మీద ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 hours 3 hours అలా నానబెడదాం. ఫ్రెండ్స్, ఆ చపాతీ ముద్దంగా కలిపాం కదా, దాన్ని ఇలా ఉండలుగా చూసుకొని పిండి చల్లుకోవాలి మొత్తం కూడా. చూడండి ఎంత కలర్గా ఉందో. ఇలా చపాతీ చేసుకొని ఆయిల్ కొంచెం ఇలా రాసుకోవాలి రౌండ్ ఆఫ్గా. అప్పుడు దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఆయిల్ రాసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి బాగా పొంగుతాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు మళ్ళీ పిండి వేసుకొని మళ్ళీ అదే చపాతీని పావులాగా పాముకోవాలి ఇలా. చూసారా, ఈ క్యారెట్ చపాతీని బాగా పావేసాను కదా, ఇలా చేసాం కదా, చపాతీ చేసాం కదా. దీన్ని ఒక్కొక్కటి ఇలా రెడీ చేసుకొని ఒక్కొక్కటి కాల్చుకోవాలి. ఫాస్ట్గా కాల్చాలన్నమాట. అప్పటిలోపు పక్కన చట్నీ కూడా రెడీ చేస్తాను, అంటే చపాతీలోకి అనమాట. చట్నీ ఉల్లి టమోటా చట్నీ. దీనిలోకి ఉల్లిపాయ, టమోటా, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, లాస్ట్లో చిన్న చింతపండు. ఇవన్నీ బాగా చల్లారాక చపాతీలోకి, ఇది రోటీలోకి, దోశలోకి, ఇడ్లీ, ఇవన్నింటిలోకి చట్నీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ కళాయి వేడయ్యాక ఒక చపాతీ వేసి చూపిస్తాను, లైన్లో ఉండండి. చూసారా, ఇలా చపాతీ వేసాక కాస్తంత ఆయిల్ వేయాలి, పొంగు వస్తుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను. ఒక చేత మొబైల్ పట్టుకొని ఒక చేత కాల్చడం అనమాట. ఇంకా ఫస్ట్ కదా, కాలు ఎప్పుడు ఒకలా ఉండదు. ఏం చేస్తాం, ఏదో ఒకటి ఇందులో చెయ్యాలి. చూడండి, రిటర్న్ తిప్పాను కదా, మరి ఒక కాసంత ఆయిల్ వేసి మ్యాక్సిమం 3 days ఇడ్లీ, ఇంకొక 2 days చపాతీ, ఇంకొకసారి ఉప్మా కానీ ఒక్కొక్కసారి దోశ, ఇలా వీక్లీ అనమాట. ఎప్పుడు నైట్ టైం టిఫినే. చూడండి, రిటర్న్ కూడా ఇలా తిప్పుకోవాలి. చూసారా, పొంగు వస్తుంది కదా. క్యారెట్ చపాతీలు అనమాట. క్యారెట్ మామూలుగా వేస్తే పాప ఎక్కువగా తిందో, సగం ఉద్దేస్తుంటుంది. అందుకే ఇలా మిక్స్ చేసి పెడుతున్నాను. ఇలా అయితే చపాతీ ఎలాగో ఇష్టం కదా తనకి, ఇలా మిక్స్ చేస్తే తనకు తెలియదు, ఆటోమేటిక్గా టేస్ట్ కూడా తినేస్తుంది. హెల్దీకి హెల్దీ, ఆకలి కూడా టైంలో తీరుతుంది. నెక్స్ట్ బీట్రూట్ అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇందులో. చిన్నపిల్లలు సడన్గా మామూలుగా త్వరగా ఏ వస్తువులు ఏవి కూడా ఫుడ్ తినరు కదా, అలా ఇలా మిక్స్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇంట్లో చేసుకునేదే కానీ వీడియో తీయాలని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అంతే. ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా ఈ చపాతీ. చూడండి, ఇంకో చపాతీ కూడా వేసి చూపిస్తున్నాను. రోజు చేసుకునే పనులే ఇంట్లోనే, కాకపోతే ఈ వీడియో యూట్యూబ్ అది ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పడుతుంది అన్నమాట. నాకు నచ్చింది బాగా.
అన్ని పనులు త్వరగా చేసేసుకోవడం, వీడియో చేసుకోవడం కదా. ఇన్ని రోజులు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టక తెలియక చేయలేకపోయాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా మంచి పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా కుదురుతుంది, నాకు బెటర్ కదా. ఇంకా స్టాండ్ ఇవన్నీ తీసుకోవాలి, కానీ ఇప్పుడు కాదు, ఒక 1 ఇయర్ పోవాలి. ప్రస్తుతానికి ఇలా ఒక చేత్తో వంట, ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇలా రన్ చేసేయటమే. చూడండి, 2 చపాతీ కూడా అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, చపాతీలన్నీ కంప్లీట్ అయిపోయి కాల్ చేసాం, అయిపోయింది. దీన్ని హార్డ్ డిస్క్లో ఇలా పెట్టుకుంటే వేడివేడిగా బాగుంటాయి అన్నమాట, మెత్తగా. ఓకేనా. ఇప్పుడు మన చట్నీ ఉంది కదా, చట్నీ మిక్సీ జార్లో వేసుకొని చట్నీ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇది ఫైనల్ లుక్. క్యారెట్ చపాతీ, హెల్దీ రెసిపీ.